ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలట. అంటే ఎవరి మీద? నీ మీద నువ్వే చర్యలు తీసుకుంటావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? కొండకల్ తాండాలో ఆనాడు దొరలకు రాసిచ్చిన, దొరలు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి 12 ఎకరాలు మీ చేతిలో ఉంది. మీ కొడుకు చేతిలో, మీ బిడ్డ చేతిలో అండ్ మీ తమ్ముని కొడుకు చేతిలో ఉంది ఆ భూమి 12 ఎకరాలు. మీరు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం అది, కేటీఆర్ సహకారంతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ దుకాణం నీదే, నా దుకాణం నాదే అని రేవంత్ రెడ్డి కూడా సైలెంట్గానే ఉన్నాడు. వందలాది మంది, వేలాది మంది పోలీసులను పెట్టి 2 ప్రాంతాల, 2 గ్రామాల మధ్య, 2 మండలాల మధ్య ఉన్న భూమిని కబ్జా చేసిర్రు మీరంతా కలిసి. కబ్జా చేసి వాడు అరబిందో ఉదయ్ కుమార్ రెడ్డికి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డికి, ఇంకో రెడ్డికి కట్టబెట్టిరు. ఇలా 102వ రోజు అనుకుంటా కొండకల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 102వ రోజు ఇవాళ, దాదాపు 102, 103. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకో. మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? అది గవర్నమెంట్కు చెందాల్సిన భూమి ఒకటి. రెండోది, ఆ గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకు, దాదాపు 60-70 సంవత్సరాలుగా అక్కడే పుట్టిరు. వాళ్ళ తండ్రులు అక్కడే పుట్టిరు, ఇప్పుడు పిల్లలు అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు అయ్యారు. 3 తాండాలు లేపేసి అరాచకం సృష్టించి వాళ్ళ సమాధులు ఉన్నాయి. నేను క్లియర్గా చూపించిన గ్రౌండ్కి వెళ్ళి సమాధులు ఉన్నాయి, మొత్తం వాళ్ళ గుళ్ళున్నాయి, గుళ్ళు కూల్చేసిరు, సమాధులు కూల్చేసిరు, తాండాలు లేపేసిరు. ఒకవైపున వాళ్ళ భూమిని కొల్లగొట్టిరు, ఇంకొక వైపున ప్రభుత్వ భూమిని కొల్లగొట్టిరు. మళ్ళీ మీరు పెద్ద పెద్ద మాటలు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు. ఎవరి మీద చర్యలు? ఎవరి మీద తీసుకుంటారు? దమ్ముంటే తీసుకో. నేను నిన్న ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్ళిన, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన చెరువు అది. అంటే ఆ భూముల్లోనే ఉంది ఆ చెరువు అంతా. ఆ చెరువు భూమిని కబ్జా పెట్టిండు వాడు. ఎవడి సహకారంతో కబ్జా పెట్టిండు? అక్కడ ఉన్న ఎంఆర్ఓ, రాజేంద్ర నగర్ సర్వేయర్, ఇక్కడ ఏం ఎన్క్రోచ్మెంట్ లేదని తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? రంగనాథ్కి. ఎవడు లాలూచి, ఎవడితో లాలూచి పడి ఇట్లాంటి రిపోర్ట్స్ ఇప్పించుకుంటున్నారు? గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఓపెన్ కబ్జా. నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసి వాడు ఇంకొక నాలా నిర్మించిండు. దాంట్లో అసలు ఎవడికి హక్కున్నది? నీరు వెళ్ళే మార్గాన్ని దారి మళ్ళిచ్చే అధికారం ఎవడికి ఉన్నది? ఒక ప్రైవేట్ వాడికి. ఇప్పుడు అది రాజేంద్ర నగర్ ప్రజలకు సంబంధించిన చెరువు. అది రాజేంద్ర నగర్ ప్రజలు ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలంటే వాడు వెంచర్ లోపల నుంచి వెళ్ళాలి. వాడు పర్మిషన్ ఇస్తాడా రేపొద్దున? ఆ చెరువు వాండా? వాడు అక్కడ ఐ లవ్ ప్రెస్టేజ్ అని పెట్టుకొని వాడు దందా చేస్తున్నాడు. వాడు లేక్ వ్యూ అని పెట్టుకొని వాడు ఈ చెరువు నాదే అన్నట్టుగా కస్టమర్లకు చెప్పుకొని ఫ్లాట్లు అమ్ముకుంటున్నాడు. ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు, ఒక్కొక్క విల్లా 5 కోట్లు 10 కోట్లు. ఎవడి మీద మీరు యాక్షన్ తీసుకున్నది? ఈ చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతారు? చేతగాని మాటలు మాట్లాడకండి. చేత కాకపోతే మూసుకొని కూర్చోండి. ప్రజలు డిసైడ్ చేస్తారు రాబోయే రోజులు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది. ఫిర్యాదు చేసేందుకు భూభారతిలో అవకాశం అట. మీ మీదనే కంప్లైంట్ చేస్తాం. అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఉపేక్షించాం. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదు. ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పెంచం. పొంగులేటి. ప్రభుత్వ ఇతర సంస్థల భూములు కబ్జా చేస్తే ఎంతటి పెద్దవారిపైనైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోం అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒక్కసారి మన తొలి వెలుగు ఛానల్ ఓపెన్ చేయి, లేకపోతే నాకు ఫోన్ చేయి, ఏమేమి ఉన్నాయో చెప్పమని నేను మొత్తం డాక్యుమెంట్స్ మీకు పంపిస్తా. నేను అంటున్న ఒక్క దాని మీద చర్యలు తీసుకొని దమ్ముంటే, చేతనైతే దమ్ముంటే ఒక్క దాని మీద చర్యలు తీసుకో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్గా.